తెలివైన భర్త తన రహస్యాలు తన భార్యకు చెప్పడు, ఎందుకంటే ఆమె వాటిని బహిర్గతం చేస్తుంది. భార్య అంటే ప్రేమ, నమ్మకం మరియు అవగాహన యొక్క సమ్మేళనం. ఈ మూడు లేకుండా నిజమైన సంతోషం అనేది భార్యాభర్తల మధ్య ఉండదు. అందంగా లేని భార్యను వివాహం చేసుకోకూడదు మరియు అందంగా ఉన్న భార్యను నమ్మకూడదు, అంటే విశ్వసించకూడదు. భర్తను అగౌరవపరిచే భార్య తన జీవితంలో ఇబ్బందులను ఆహ్వానిస్తుంది. భార్య ఒక చెట్టు లాంటిది. మీరు ఆమెను ప్రేమతో మరియు శ్రద్ధతో పెంచుకుంటే ఆమె ఆనందం, అందం యొక్క ఫలాలను ఇస్తుంది. ఎప్పుడూ గొడవపడే భార్య శరీరంలో ముళ్ళు లాంటిది. తెలివైన భార్య తన భర్తతో ఎప్పుడూ వాదించదు, కానీ అతని అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. భార్యాభర్తలో భాగస్వాములుగా మాత్రమే కాకుండా ఒకరికొకరు స్నేహితులుగా కూడా జీవించాలి. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయటం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అహంకారం వద్దు, ఎందుకంటే రాత్రి అంత కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే అది గుడికో లేక శ్మశానానికో అని. కలవడానికి, విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, దగ్గరవడానికి చూపిస్తే ప్రతి బంధం అందంగానే ఉంటుంది. మంచి మనుషులు వీధి దీపాలు లాంటి వారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు, కానీ దారంతా వెలుతురు ఉంటుంది. అందువల్ల తేలికగా గమ్యాన్ని చేరవచ్చు. భర్త మనస్సు అర్థం చేసుకున్న భార్య భర్తకు దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త భార్యను విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటముల దెబ్బలు తగలాల్సిందే. సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాలు రుచి చూడాల్సిందే. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నవ్విస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించిన ఆ జీవితాలు మనవి, దాని ఫలితాలు మనవే. మన దగ్గర ఏముంది అని ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అని ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరిచిపోయేలా చేస్తుంది. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. చదవడానికి ఒక క్షణం పడుతుంది, ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది, నిరూపించుకోవడానికి మాత్రం ఒక జీవితకాలం సరిపోతుంది. ఈ ప్రపంచంలో అంచనా వేయలేని రెండే రెండు. 1 నాన్న శ్రమ, 2 అమ్మ ప్రేమ. చీకాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు. గుండె మంట చల్లార్చడానికి తీయని మాట చాలు. మనమున్నామని భరోసా ఇవ్వడానికి మంచి స్నేహం, మంచి బంధం చాలు. మనసులో నిరాశ ఉంటే ఏ దిక్కుకు వెళ్ళినా చీకటి గోడలుగా కనిపిస్తాయి. మనసులో ఆసక్తి ఉంటే ఏ దిక్కుకు వెళ్ళినా వెలుగు మేడలు కనిపిస్తాయి. పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శ వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. మితిమీరిన కోపం పనికిరాదు. కోపం నిన్ను శత్రువుని చేసి నిన్ను నాశనం చేస్తుంది. నీ పతనానికి నీ కోపమే కారణమవుతుంది. కనుక కోపం పనికిరాదు, శాంతంగా ఉండాలి. ఎదుటవారు మారకుంటే మీరే మారండి, లేదంటే బాధపడటం నిత్యం మీ వంతే అవుతుంది. అదృష్టంపై ఉన్న ఆశ నిన్ను సోమరిని చేస్తే, కష్టంపై ఉన్న నమ్మకం నిన్ను గొప్పవాడిని చేస్తుంది. మిత్రమా, రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. చెడు స్నేహితులతో వృధా కాలక్షేపం చేయడం కంటే ఒంటరిగా ఏకాంతంగా ఉండటం ఎంతో ఉత్తమం. బంధం అంటే అవసరానికి వాడుకుని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడు కూడా నేను ఉన్నానని ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడటం కాదు, సమయం లేకున్నా సమయం కల్పించుకొని మాట్లాడేదే నిజమైన బంధం. లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు, పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు, ఏమీ ఆశించకుండా చేస్తే దాన్ని సహాయం అంటారు. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి.
మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. నీ కన్నీళ్లను విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడటం అవసరం లేదు. ఏడవడం తప్పు కాదు, కింద పడిపోవడం తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం, కింద పడ్డ తర్వాత లేవకపోవడం మాత్రమే తప్పు. జీవితంలో ఏది సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు. వివేకం 100 ఏళ్లలో చేసిన కృషిని అవివేకం ఒక్క క్షణంలో భస్మం చేస్తుంది. అందమైన చిత్రం మనిషికి నిరంతరం ఆనందాన్ని కలిగిస్తుందో లేదో చెప్పలేము, కానీ మంచి మనసున్న వారు మాత్రం మన చుట్టూ ఉన్న వారిని నిరంతరం ఆనందంగా ఉంచుకోగలుగుతారు. కాలం నడుస్తున్నప్పుడు నువ్వు పరిగెత్తుతున్నావంటే అది నీ అవసరం. కాలం పరిగెత్తుతున్నప్పుడు నువ్వు నడుస్తున్నావంటే అది నీ అసమర్థత. కాలం మరియు నువ్వు కలిసి పయనిస్తుంటే అదే నీ సామర్థ్యం. ఏ మనిషి అయినా పూర్తిగా అర్థం చేసుకున్నాక నమ్మడం మొదలుపెట్టు, అంతేకాని నమ్మిన తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు. రాజీ పడలేని మనస్సుకు రోజుకొక పరీక్ష పెడుతుంది కాలం. సరిపెట్టుకోవడం వచ్చిన సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టం. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో రాని స్నేహాలు, చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం. పరిస్థితులు కాల నిర్ణయం ఎదుర్కోవడం నీ మనోధైర్యం. మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ, ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం మీదే. సమయం వచ్చినప్పుడు మనసులోని మాట చెప్పకపోతే అది చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనమే ఉండకపోవచ్చు. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మాత్రం ఓ జ్ఞాపకమే. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనిషికి కొండంత కష్టాలు ఉన్న అనుబంధం, ధైర్యం ఉంటే చాలు. జీవితం ఎప్పుడు భయం అనిపించదు. జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏమిటో తెలుసా? ఎదుటివారి హృదయంలో మనం సంపాదించుకున్న ఒక చిన్న చోటు. మాట అయినా మనస్సు అయినా పరిపూర్ణంగా అర్థం అవ్వాలి. అంటే ఎదుట మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి, కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. మార్పు అనేది ఒకరు చెబితే వచ్చేది కాదు. నీకు నువ్వుగా నిజాయితీగా మారాలి. నీ మార్పును నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఎదుటివారు చెప్తే వచ్చే మార్పు తాత్కాలికమే. మనిషిలో మంచితనం కనిపించిన ప్రశంసించడానికి ఎవరికి నోరు తెగలదు. అదే వారిలో కనపడని చెడు గురించి చర్చిస్తే మాత్రం మోగవానికి కూడా మాటలు వచ్చేస్తాయి. ఆకాశం, భూమి మనకు సొంతం కాదు. మన ప్రాణం కూడా మన సొంతం కాదు. ఇప్పుడు జీవిస్తున్న జీవితం కూడా మన చేతుల్లో లేదు. జీవితం ఉన్నంత వరకు సంతోషంగా జీవించేద్దాం. మనల్ని ప్రేమించే వాళ్ళు దగ్గర ఒదిగి ఉండాలి. మనల్ని ద్వేషించే వాళ్లకు మనమేమిటో ఎదిగి చూపించాలి. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవేగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి. ఎప్పటికీ కింది పడిపోయేలా చేయవు. మనిషే అందంగా ఉంటే సరిపోదు, మనస్సు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం అనేది ఉండాలి. ఎవరో మనల్ని గౌరవించడం లేదని బాధపడవద్దు. బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. లక్ష్యాన్ని చూసి భయపడేవాడు దాన్ని ఛేదించలేడు. ఛేదించిన వాడు లక్ష్యాన్ని చూసి భయపడడు. ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులు 3 రహస్యాన్ని కాపాడడం, అవమానాన్ని మర్చిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. మంచి మార్పు జరిగినప్పుడు సంతోషించి,
చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కుంగిపోకుండా అంతా దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందని ముందుకు ప్రయాణించు. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తే మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితం అనేది కొత్తగానే కనిపిస్తుంది. కొందరు వయసు పెరుగుతుంటే కష్టాలు తగ్గుతాయేమో అని అనుకుంటారు, కానీ అందరి విషయంలోని ఇది సరికాదు. అయితే పెరిగే వయసుతో పాటు ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువ కూడా సంపాదించుకోవాలి. కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసిన రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. శక్తిమంతుడిగా ఉన్న శక్తిహీనుడుగా నటించాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు, పరమశాంతితో నిలుస్తావు. మనిషి మరణం విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్నా కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు మరణం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలసిపోతాడో ఎవరికీ తెలియదు. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళుతున్నాడు.